పథకాల కింద ఎన్ని కోట్ల రూపాయలు నిధులు వచ్చాయో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ నెల 21న బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం ప్రారంభించబోతున్నామని కాస్కో జగన్ రెడ్డి అంటూ సవాల్ చేశారు. ప్రతిసారి సిద్ధం అంటున్నారు కానీ ప్రస్తుతం దేనికి సిద్ధమో చెప్పాలని విమర్శించారు. జగన్ సభలో విలేకరులపై దాడికి సిద్ధమా అంటూ మండిపడ్డారు. బహిరంగ సభలు పెట్టి ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పలేకే విలేకరులపై దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళు ఇచ్చారు. మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి. మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు. బహిరంగ చర్చకి సవాల్ సిద్ధమా? సమయం చెప్పండి, డేట్ చెప్పండి, ప్లేస్ చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా నాయకులు. ఏది మీ సమాధానం? నువ్వు బటన్ నొక్కావంటున్నావు. నువ్వు నొక్కిన బటన్లో తాడేపల్లి కొంపకి ఎంత వెళ్ళింది? నువ్వు చెప్పే లక్షల కోట్లలో పారదర్శకత ఉందా? ట్రాన్స్పరెన్సీ ఉందా? ఏ అకౌంట్లో ఏ డబ్బులు పడ్డాయి? ఏ సచివాలయంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ డివిజన్లో, ఏ వార్డులో, ఏ పథకం కింద ఎవరికి ఎంత డబ్బు పడిందో నువ్వు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. జగన్మోహన్ రెడ్డి నొక్కిన బటన్ల డబ్బుల్లో వేల కోట్ల బొక్కుడు ఉంది. దీనికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళు ఇచ్చారు.